హలో అండి. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ముందుగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ అనేటివి లైనింగ్‌కి లోతులు కట్ చేసుకొని ఉన్నాయనుకోండి, అప్పుడు జాయిన్ చేయడం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుంది కదా! అందుకని ఈ రెండింటిని ఇలా మెయిన్ క్లాత్ పైన ఉంచేసి లైనింగ్‌ని పైన ఒకటి, కింద ఒకటి తీసుకోవాలి. అప్పుడు లోతులనేటివి కరెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా 2 చేతులు దేనికదిగా విడిగా తీసుకున్న తర్వాత 2 లైనింగ్‌తో పాటు అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్‌ని ఉల్టా తిప్పేసి దానిపైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కుట్టు అనేది నీట్‌గా కనిపిస్తుందనమాట. క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఆ తర్వాత లైనింగ్‌ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక జాయింట్ అనేది వేసుకోవాలి మెయిన్ క్లాత్‌కి. జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా! దాన్ని మనం ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత చూడండి నీట్‌గా ఇలా వచ్చేస్తుందన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నేను నార్మల్‌గా రౌండ్ నెక్ కుట్టడం మాత్రం చూపిస్తున్నానండి. అయితే లైనింగ్ క్లాత్‌ని దానిపైన వేసేసి ఫస్ట్ నెక్ అనేది జాయిన్ చేయాలి మనము రౌండ్‌గా. కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకొని జాయిన్ చేసుకున్నామంటే ఆ తర్వాత మనము విప్పేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కుట్టడం కూడా త్వరగా అయిపోతుందనమాట. ఇలా రౌండ్ నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. అలాగే కింద వైపున కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి తర్వాత మనకి వీపు భాగానికి డాట్స్ అనేటివి ఉంటాయి కదా! అవి ఎలా అంటే భుజం దగ్గర నుంచి నడుం భాగం వరకు స్ట్రెయిట్‌గా పట్టుకుంటే క్రాస్ అనేది లేకుండా క్లాత్ స్ట్రెయిట్‌గా ఉండాలి. అలా పట్టుకొని కింద ఒక 1/2 ఇంచ్ క్లాత్ తీసుకొని పైనకి ఒక 3 ఇంచుల వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. పైనకొచ్చేటప్పటికి కుట్ట అనేది సన్నగా రావాలన్నమాట. కింద 1/2 ఇంచ్ వెడల్పు ఉండాలి. పైనకొచ్చేటప్పటికి సన్నగా వేసుకోవాలి. ఈ డాట్స్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేసుకుంటేనే కొంచెం షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇలాగా చూడండి. ఆ తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము భాగం అనేది కొంచెము మనకి జాయింట్స్ సైడ్ కొద్దిగా క్లాత్ అనేది మనము ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచ్ వరకు కొద్దిగా లోపలికి అనేది కట్ చేసుకోవాలి. చూడండి అలా కట్ చేసుకుంటేనే నడుము స్ట్రెయిట్‌గా వస్తుంది. లేదంటే ఇలా సైడ్స్ అనేటివి కిందకి జారిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అందుకోసమని కట్ చేయాలి. తర్వాత దీనికి వీపు పట్టీని మనము జాయిన్ చేసుకోవాలి. వీపు పట్టీ జాయిన్ చేసేటప్పుడు కూడా చాలామంది స్ట్రెయిట్‌గా అలా వేసేస్తూ ఉంటారు. కానీ అలా వేయకూడదండి. దీనికి కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎలా అంటే ఈ డాట్స్ వేసాం కదా బ్యాక్ సైడ్ వాటిని మనము సైడ్ కుట్లలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీపు పట్టీని కూడా అక్కడ కొద్దిగా జాయింట్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ పట్టీ అనేది లాగినట్టుగా కాకుండా ఫ్రీగా వస్తుందన్నమాట. నీట్‌గా ఉంటుంది అప్పుడు స్టిచ్ అనేది. అలా 2 డాట్స్ దగ్గర కూడా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఆ తర్వాత ఆ వీపు పట్టీని కిందకి మళ్ళీ ఫోల్డ్ చేసేసి దానిపైనుంచి ఇంకో స్టిచ్ వేయాలి. అప్పుడు నీట్‌గా అనిపిస్తుందన్నమాట. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఆ వీపు పట్టీని లోపలికి మడిచేసి ఒక పెద్ద కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసేయొచ్చు. హెమ్మింగ్ చేసేటప్పుడు ప్రతిసారి ఇలా పట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టకుండా ఇలా కుట్టు వేసుకున్నామనుకోండి హెమ్మింగ్ చేసిన తర్వాత దాన్ని విప్పేసుకుంటే నీట్‌గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. నడుము అనేది స్ట్రెయిట్‌గా వచ్చింది చూడండి. ఆ తర్వాత మనము ముందు భాగం కుట్టుకోవాలి. ఈ ముందు భాగాలు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల 2 లైనింగ్ క్లాతులు ఉంచేసుకోవాలి. కిందది కింద వైపున, పైనది పైన వైపున ఇలా తీసేసుకున్నామంటే ఉల్టా సీదా కాకుండా ఉంటుందన్నమాట. ఇలా దేనికదిగా తీసుకున్న తర్వాత చుట్టూరా మొత్తం మనం ఇలా కుట్టు వేసేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ మధ్య ఇలా కుట్టు వేసుకునే టైం అంతా వేస్ట్ కాకుండా చాలామంది గమ్ పెట్టి అతికిచ్చేస్తున్నారు. అది కూడా ఒక ఈజీ వేనే. కాకపోతే క్లాత్ పాడవకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత మెయిన్ డాట్ వేసుకోవాలి.
అది ఎలా అంటే మనము హుక్స్ సైడ్ నుంచి ఒక 3.5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకొని, అలాగే షోల్డర్ పై నుంచి స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇది కింద ఒక 1 ఇంచు పట్టుకోవాలన్నమాట. అంటే మనకి మెయిన్ కుట్టు అనేది కొంచెం పెద్దగా ఉంటేనే షేప్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. కింద వైపున ఒక ఇంచు నుంచి పట్టుకొని పై వైపుకి ఒక 2.5 ఇంచులు పైనకి కుట్టు వేసుకోవాలన్నమాట. అది మెయిన్ డాట్. తర్వాత మెయిన్ డాట్ పైన కొంచెం ఇలా పట్టుకొని సైడ్‌కి, అంటే మనకు హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తాయి కదా, అటువైపున మళ్ళీ ఒక డాట్ వేసుకోవాలి. అది కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఉండాలి, పై వైపు ఒక 2.5 ఇంచులు ఉండాలి. తర్వాత మెయిన్ డాట్ పైన ఒక 1 ఇంచ్ పట్టుకొని ఇలా చంకల వైపున ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇది ఈజీ టెక్నిక్ ఏంటంటే చంక భాగాలు 2 పట్టుకున్నప్పుడు అవి 2 స్ట్రెయిట్‌గా రావాలి క్లాతులు. అది కూడా ఒక టెక్నిక్. ఇది చంక సైడ్ జాయింట్ ఒక 3 నుంచి 3.5 ఇంచులు వస్తుంది. చూడండి షేప్ అనేది ఇలా నీట్‌గా వస్తుందన్నమాట. ఇదంతా మధ్య కుట్టు కరెక్ట్‌గా వేసుకుంటేనే షేప్ అనేది ఇలా కరెక్ట్‌గా కూర్చుంటుంది. అయితే కొంతమందికి ఇలా మధ్యలో ఆ డాట్ అనేది ఇట్లా షార్ప్‌గా వచ్చి కొంచెం సిల్క్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలా షార్ప్‌గా కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక టెక్నిక్ అన్నమాట. కింద వేసిన డాట్ నుంచి చంకలోకి వేసిన డాట్ వరకు రెండింటిని పట్టుకొని ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకిది మనము ప్రిన్సెస్ కట్‌కి కుట్టుకుంటాం కదండీ, ఒకటే డాట్ చంకలో నుంచి కింది భాగం వరకు అలాగా వస్తుందన్నమాట. అప్పుడేంటంటే కింద వేసిన డాట్ అనేది మనకి షార్ప్‌గా రాకుండా ఉంటుంది. తర్వాత క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ నేను బయటకి కనిపించకుండా లోపల నుంచి ఉండేలాగా, అంటే ఇన్విజిబుల్‌గా స్టిచ్ అనేది వచ్చేలాగా వేస్తున్నాను. నేను ఇటు జాయింట్ సైడ్ కూడా అలాగే షార్ప్‌గా కట్ చేశాను, గమనించారా? ఎందుకోసం అనంటే అది షేప్ అనేది కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ముడతలు లేకుండా ఉంటుంది. అయితే పైన వైపు మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన ఒక లైనింగ్ పెట్టాను. తర్వాత కింది వైపున ఇంకొక లైనింగ్, అంటే 3 పీసులు కట్ చేసుకున్నానన్నమాట నేను ఒక భాగానికి. అలా అయితేనే అది స్టిఫ్‌గా బాగుంటుంది. రెండే వేస్తే కొంచెం అంత స్టిఫ్‌గా ఉండదన్నమాట. తర్వాత ఆ మూడింటిని కలుపుకొని ఇలా ముందు భాగానికి జాయిన్ చేసుకోవాలి. సైడ్లు కూడా షేప్ కట్ చేయడం వల్ల మనము మంచిగా నీట్‌గా ముడతలు లేకుండా వస్తుందన్నమాట క్రాస్ బెల్ట్. చూడండి అటువైపు ఎలా ఉందో ఇటువైపు కూడా అలాగే వస్తుంది రౌండ్‌గా. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి క్రాస్ బెల్టులు మూడింటిని పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ చెప్పడం ఏదైనా మిస్ అయినా కూడా వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఆ క్రాస్ బెల్ట్ లోపల నుంచి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా తీసేసామనుకోండి, బయటికి ఈజీగా వచ్చేస్తుందన్నమాట. లోపల వైపు కూడా మనం అసలు కుట్లు వేసినట్టు ఏం క్లాత్ అనేది కనిపించదు, లోపల వైపుకి వెళ్ళిపోతుంది. చూడండి ఇలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా 2 భాగాలకి కూడా జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కోసం మనము గల్లా ముక్కలు కట్ చేసాం కదండి బ్యాక్ సైడ్‌వి, అవి రెండింటిని అలాగే ఉంచేసాను. హుక్స్ పట్టి కోసం లైనింగ్ క్లాత్‌ని కొంచెం చిన్న సైజ్ కట్ చేసుకొని వేస్తున్నాను. ఇది కూడా హుక్స్ పట్టి వేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు, స్ట్రెయిట్‌గా వేసేస్తారు. కానీ అలా వేయకూడదండి. కొంచెం మధ్యలో చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం వీపు పట్టికి ఫోల్డ్ చేసాం కదా అలాగా. అలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే హుక్స్ పట్టి లాగినట్టుగా కాకుండా నీట్‌గా వస్తుందన్నమాట. చూడండి ఇలా మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకొని తర్వాత లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. చూడండి ఇలా సాగినట్టుగా మనము ఫోల్డ్ చేయకుండా వేస్తే టైట్‌గా వస్తుంది. చిన్నగా క్లాత్ ఫోల్డ్ చేసి వేసుకున్నాం అనుకోండి, నీట్‌గా వస్తుందన్నమాట. సాగినట్టుగా మంచిగా వస్తుంది. ఇలాగా హుక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి వేసుకుందాము. కాజా పట్టి వేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువలుగా అట్లా ఉంటే కొంచెం కట్ చేసేసుకోవాలి. దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి గల్లా ముక్క కట్ చేసిన
పీస్ అనేది యూజ్ చేస్తున్నాను. దాన్ని ఏం కట్ చేయకుండా అలాగే పెద్ద పీస్ని కింద వైపు నుంచి జాయిన్ చేశాను. దీనికి ఏమీ మధ్యలో ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి, అలాగే కుట్టేసుకోవచ్చు. తర్వాత కొంచెం మళ్ళీ పైనకి ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కాజా పట్టీకి డబుల్గా కొంచెం వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది క్లాత్ అనేది. తర్వాత ఒక 1/2 ఇంచు మందంలో మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ ప్లేస్లోనే మనము కాజాలు అనేవి కుట్టుకుంటాం అన్నమాట. ఆ 2 కుట్ల మధ్యలోనే. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ కూడా మీకు ఏమైనా క్లాత్ ఎక్కువ తక్కువలుగా అనిపిస్తే కనుక ఇలా మెజర్మెంట్ తీసుకొని నెక్ని రౌండ్గా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ అనేది జాయిన్ చేయాలి. వెనక భాగం తీసుకొని ముందు భాగాలు అనేటివి వాటిపైన ఉంచుకొని తిరగేసి ఆ తర్వాత షోల్డర్స్ పైన జాయింట్స్ అనేటివి వేసేసుకోవాలి. ఇవి 2 కుట్లు వేసుకోవాలండి. 2 సార్లు కుట్టు అనేది నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత దానికి గల్లా పట్టీలు అనేటివి జాయిన్ చేసుకోవాలి. ఈ గల్లా పట్టీల కోసం నేను ముందుగానే క్రాస్ పీసెస్ అన్నీ తీసి జాయిన్ చేసి పెట్టుకున్నానండి. ఈ గల్లా ముక్క కోసము క్రాస్ పీసే తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి అక్కడ తిరగదన్నమాట, టైట్గా వస్తుంది నెక్ నిలబడినట్టుగా. క్రాస్ ముక్కలు అయితే ఈజీగా టర్న్ అయిపోతుందన్నమాట. చూడండి, ఇలా కుట్టేటప్పుడు క్లాత్ అనేది లాగకూడదు. మనం ఎక్కడా కూడా బ్లౌజ్ క్లాత్ అనేది కానీ గల్లా పట్టీ అనేది కానీ లాగకూడదు. ఈజీగా అలా ఫ్రీగా ఉంచేసి కుట్టేసేయాలి. లాగినట్టు కుట్టామనుకోండి గల్లా అనేది మంచిగా నీట్గా కూర్చోదనమాట, పైకి లేసినట్టుగా అట్లా టైట్గా వస్తుంది. అందుకోసమని లాగకుండా ఇలా నార్మల్గా ఉంచేసి కుట్టేసేసేయాలి గల్లా పట్టీ మొత్తం కూడా. కుట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైతే రౌండ్గా టర్న్ అయినట్టుగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కచ్చికలు అనేటివి పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనకి లోపల క్లాత్ పట్టేసినట్టు ఉండకుండా గల్లా మనం కుట్టుకునేటప్పుడు నీట్గా తిరిగిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇలా పైనుంచి ఆ క్లాత్ని మనం కుట్లు వేసాం కదా, ఆ కుట్లు అనేటివి బయటికి కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ 1/2 ఇంచు మందంలో ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రావాలి. అంతా ఒకే సైజులో వచ్చేలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి గల్లా పట్టి. ఎగుడు దిగుడుగా ఉందనుకోండి, మనము హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది బయటికి కనిపిస్తుంది కదా, ఎక్కువ తక్కువలుగా మంచిగా అనిపించదన్నమాట. అందుకోసమని చూసుకొని కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది సిజర్తో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కింద ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి. కింద కూడా కత్తెరతో కట్ అయిపోయిందంటే తర్వాత మనం ఏం చేయలేము. కుట్టు వేయాలనుకున్నా కూడా అది నీట్గా ఉండదు. కాబట్టి కింద క్లాత్ రాకుండా చాలా నీట్గా జాగ్రత్తగా చూస్తూ కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు గల్లపట్టి రెడీ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ ఒకవేళ మన మెజర్మెంట్ బ్లౌజ్ కంటే కూడా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని అప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లోతులు ఉన్న వైపు ముందు భాగంకి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము భుజం దగ్గర ఒక కచ్చిక అనేది పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి మెజర్మెంట్ చేసుకుంటూ కరెక్ట్గా హ్యాండ్స్ కొలుచుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం వరకు కొలుచుకుంటూ జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా సాగదీసినట్టుగా కాకుండా లూజ్గా క్లాత్ వదిలేస్తూ కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇలా హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసేసుకున్నాము. తర్వాత మనము సైడ్ జాయింట్స్ అనేటివి వేసుకోవాలి. ఇక్కడ ఫిట్టింగే చాలామంది తప్పులు చేస్తూ ఉంటారండి. మెయిన్ బ్లౌజ్ కుట్టేదంతా కూడా అసలు ఫిట్టింగ్లోనే వెళ్ళిపోతుందన్నమాట. నీట్గా ఉంటేనే మంచిగా కూర్చుంటుంది, బ్లౌజ్ కూడా అందంగా అనిపిస్తుంది వేసుకున్నాక. అయితే ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత చేతుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మన చంక లోతు ఎంత ఉందో అంత చూసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పట్టీ సైడు
మెజర్మెంట్ చేసుకోవాలి. ఉక్సు పట్టీకి ఉక్సు పట్టే వాడాలి, కాజా పట్టీకి కాజా పట్టే వాడాలి. అలాగే వెనక భాగానికి కూడా వెనక భాగం డాట్స్ మిడిల్లోకి వచ్చేలా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఈ 3 జాయింట్స్ కరెక్ట్గా పట్టుకొని కుట్టేసుకున్నామంటే మన సైడ్ జాయింట్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి. అయితే కొంతమందికి ఇక్కడ ముందు భాగం ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు హుక్స్ పట్టీని పట్టుకొని మనము మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. అయితే మనం ఇక్కడ చంక భాగం దగ్గర జాయింట్స్ చేసేటప్పుడు మనము అక్కడ వేసుకున్న క్లాత్, జాయింట్ వేసుకున్న క్లాత్ అనేది పైకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. పైకి ఫోల్డ్ చేసుకొని కింది క్లాత్ పైన క్లాత్ అంటే వెనక భాగం సైడ్ది ముందు భాగం సైడ్ది సమానంగా వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఒకవేళ మనం ఇలా వేసినప్పుడు గనక ముందు భాగం ఒకవేళ ఎక్కువ ఏమైనా అయిందనుకోండి వెనక సైడ్ కంటే కూడా, అప్పుడు ఏం చేయాలి మరి, కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మనము మిడిల్ ఒక డాట్ వేసాం కదా, ఆ డాట్ పక్క నుంచి పట్టుకొని మనకి చంక సైడ్ అంటే మనం ఫిట్టింగ్ వేసే సైడు కొంచెం 1/2 ఇంచ్ పట్టుకొని ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. అంటే ఇది మన ఫోర్త్ డాట్ అవుతుందన్నమాట. అలా వేసుకున్నా కూడా ఫిట్టింగ్లో ఏం తేడా రాదు, బాగానే ఉంటుంది, ఏం కంగారు పడొద్దు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ కలిపి ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇట్లా కట్ చేసేసుకోవాలి. మనం ఫిట్టింగ్ కోసం అని చెప్పి ఒక 3 కుట్లు అనేటివి వేసుకుంటామన్నమాట. అలా వేసుకున్న తర్వాత చూడండి మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా ఎంత ఈజీగా జాయింట్ అయిపోయిందో చూడండి. జాయింట్స్ కూడా కుట్లు ఒక దగ్గర కనిపించాలి, ప్లస్ లాగా కనిపించాలి చంకల దగ్గర, అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. చూడండి మన బ్లౌజ్ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. దీనికి హుక్స్ కుట్టేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవాలి.